చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 40 years బ్యాక్ పుష్పవిమానం అది వేరే, కమల్ హాసన్ గారిది. బట్ ఇప్పుడు 40 years తర్వాత, ఇప్పుడు పాన్ ఇండియా అని వచ్చిన తర్వాత పాన్ ఇండియా కాబట్టి నేను చెప్తున్నాను. వెరీ రీసెంట్ టైమ్స్ లో ఆర్టిస్ట్ అనే ఒక మూవీ, అంటే తెలుగు వాళ్ళకి ఏముంటుంది మైండ్ సెట్, మా హీరో ఎలివేషన్ అలా ఉండాలి, మా హీరో డైలాగ్ ఇలా చెప్పాలి, మా హీరో ఫైట్స్ ఇలా చేయాలి, గాల్లో ఎగరాలి, ఇలా ఊహించుకుంటున్న రోజుల్లో ఇంకా ఎగరాలి అవన్నీ అన్ని బాగుంటాయి సార్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఓటింగ్ వేస్తే నా హీరో ఎగరలేదు బిలజమిందాల్లో, నా హీరో ఎలివేషన్ ఏమి ఉండదు, నా హీరో హీరోయిజం ఉంటుంది. బాగమతి ఎగిరింది కదా బానే. యూఆర్ రైట్. అంటే నేను అనేది కథను బట్టి ఒక్కొక్కసారి నేను నా హీరోని నేను కళ్ళతోటి అతను రకరకాల నవరసాలు చేయటం చూస్తామని ఇష్టపడతాను సార్. ఓకే, బికాస్ నా హీరో బాగా నవ్వుతాడు, నా హీరో మంచి డైలాగ్ చెప్తాడు, నా హీరో మంచి పంచిస్తాడు. ఇవి కామన్ గా ప్రతి ప్రేక్షకుడికి ఉండేటటువంటి ఒక ఆలోచన. దాంట్లో ఇంకా మంచి ఏదైనా చెప్పగలిగితే కనుక దే విల్ ఎంజాయ్ ఇట్ థరోలీ. ఓకే సార్, నా ఫన్ చేస్తాను. యాక్చువల్లీ మేము పిల్లజమిందారు చేసేటప్పటికి హీరో మీద జోకులు వేయడానికి తక్కువ ఇదే. సో బట్ నాని గారు ఎట్లా ఎంకరేజ్ చేశారంటే, నేను ఇట్లా ఒక లెన్స్ పెట్టబోతున్నాను, ఇలాగా కార్టూన్ టామ్ అండ్ జెర్రీ, యా సూపర్ ఉంది కదా అంటే, ఎందుకు అలా పెడుతున్నావు అశోక్ అని అంటే అది అక్కడే ఆగిపోతుంది. బట్ ఇట్లా ఫన్ చేసి మీకు గుర్తుంటే ఇట్లా చప్పట్లు కొడుతుంటే పైకి లేస్తాడు. మోస్ట్ ఫన్నీయెస్ట్ ఫ్రేమ్ 16 అప్పట్లో 16 కొత్తగా వచ్చిన అది పెడితే పొడుచుకొచ్చినట్టు ఇట్లా వస్తుంది, తుపాకీ పెట్టగానే ఇట్లా పొడుచుకొచ్చినట్టు ఒక షాట్ వస్తుంది. ఆ షాట్ పెట్టడానికి చాలామంది ఒప్పుకోరు, కానీ అతను ఎస్ ఇది అక్కడే గురువు నువ్వు పరిగెత్తి అయిపోయింది కాళ్ళు ఎత్తేసాడు అంటారు కదా అని ఇలాగే చెప్తే వచ్చి మీరు ఆ జీడిపప్పు సీన్లో కాళ్ళు ఎత్తుకుని పడుకుంటాడు చెట్టుకేసి. సో అందులో పరకాయ ప్రవేశం చేశాడు, మీకు అక్కడ నాని కనపడరు, పిల్లజమీందారు కనిపిస్తుంటాడు. పీజే అని పిలవడానికి కారణం ప్రవీణ్ జయరామరాజు కనిపిస్తున్నాడు. వీడికి బాగా జరిగిందిరా అంటూ, అరే వాడిని ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు అన్న లెవెల్కి అతను పెర్ఫామ్ చేయగలిగారు కాబట్టి పిల్లజమీందారు రీచ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ భాగమతి చేశాను, ఇదే భాగమతి వాజ్ హిందీలో రీమేక్ చేశారు భూమి ఫెడ్నేకర్ తోటి. నాకు స్వీటీ ఇచ్చినంత ఎనర్జీ భూమి ఇవ్వలేకపోయిందేమో అన్నది వాళ్ళు హిందీ వర్గాలు కూడా. కాకుంటే ఒక స్క్రీన్ ప్రెజెన్స్, ఒక పెర్ఫార్మెన్స్లో లెవెల్స్ అవి అన్నీ ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయండి. నేను ఒక హీరోతో, తుంబాడ్ హీరో ఈజ్ అ వెరీ వెరీ ప్రామినెంట్ హీరో. ఇప్పుడు నేను చేసిన ఆయన తుంబాడ్ అనేది మీకు 7 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే మళ్ళీ 40 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. ఈజ్ వెరీ సెలెక్టివ్గా చేస్తాడు సినిమాలు. అలాంటి వ్యక్తితో ఈ సినిమా చేస్తున్నాం హీరోగా. సో అతను దాంట్లోకి వెళ్ళటం కోసం బాగా ఫిట్గా ఉండే మనిషి, 18 కేజీలు వెయిట్ పెరిగి ఒక పొట్ట తెచ్చుకొని అంకుల్లాగా కనపడి 7 ఏళ్ల కొడుకు, వీడిని నారాఫతే రొమాన్స్ చేయాలా వీడితోటి అనేంత థాట్ ప్రాసెస్ తీసుకొచ్చేలాగా అతను మారిపోయి, సో ఈ మేడ్ ఇట్ అంటే మీరు ఆ సినిమా మీకు వెరీ రిలేబుల్గా ఉంటుంది. మన పక్కింట్లో అపార్ట్మెంట్ అంకుల్ ఇలాగ ప్రవర్తిస్తుంటాడు అని మీరు అనుకుంటారు, మీ పాప అనుకుంటుంది, మీ మిసెస్ కూడా అనుకుంటారు. సో అలాగా క్యారెక్టర్ కనెక్ట్ అవ్వనంత వరకు అది ఆకాశంలో అని చెప్తున్నా. మీరు అదే స్నో వరల్డ్ లాంటి ప్లేస్లోకి వెళ్ళారు, అక్కడ మంచు లేకుండా ఇది స్నో వరల్డ్ అని చెప్తే ఎక్కదు, కాళ్ళకి ఏదో మంచి తగిలిన ఫీలింగ్ ఉంటుంది. నోరాఫతి ఒక సాంగ్కే 2 కోట్లు తీసుకుంటుందని ఒక డిమాండ్ చేస్తుంది. అలాంటిది ఈ సినిమాలో మీరు త్రూ అవుట్ నోరాఫతిని తెచ్చారు కదా, ఎన్ని 200 కోట్లు ఇచ్చారా? లేదు సార్, అప్పటికి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అది. వి షార్ట్ ద ఫిల్మ్ అరౌండ్ సెకండ్ వేవ్ టైంలో షూట్ చేస్తాం సార్. కరోనా సెకండ్ వేవ్. నేను నమ్ముతారో లేదో, వెన్ ఐ నరేటెడ్ ద స్క్రిప్ట్ షీ వాస్ ఇన్ ద ఆటోలో నరేషన్ తీసుకుంది నోరా. అప్పటికి ఆటోలో తిరుగుతున్నావా? అడిగా నేను, ఆటో ఏంటి సార్, నేను ఎవరు ఇక్కడ, ఐఎమ్ అన్నోన్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను కొత్తగా వచ్చాను సార్, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, కాకపోతే నాకు ప్యాషన్ ఉంది, ఇండియన్ స్క్రీన్ నుంచి వెళ్తేనే ఒక విలువ ఉంటుంది అనే ఒక ఇది ఉంది. కట్ చేస్తే ఆ అమ్మాయి సాంగ్స్ కానివ్వండి అంత ఫాస్ట్గా గ్రోత్ ఎదుగుతూ టక్కని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్గా మారిపోయి ఓన్లీ ఇంగ్లీష్ ఆల్బమ్స్. బాంబే ఇప్పుడు లేదు, బాంబే ఉండట్లేదు ఎక్కువ టైం. షీ వాస్ ఇన్ ద కెనడియన్ అండ్ మొరాకో గర్ల్. కాకపోతే అమ్మాయిని ఇండియా తన సొంతం అని ఫీల్ అవుతుంది, హిందీ నేర్చుకుంది. ఎందుకు హిందీ నేర్చుకుంటే ఎగ్జిస్టెన్సీ సార్, లేకపోతే నన్ను ఎవరు గుర్తించరు. షీ వర్క్ ఫర్ తెలుగు ఇండస్ట్రీకి. మనకు ఫస్ట్ రాగానే రాజమౌళి గారు బాహుబలి చేయించారు, టెంపర్లో పురి గారు చేయించారు. షీఈస్ వెరీ పాపులర్ రైట్ నౌ, వెరీ పాపులర్. ఒక పెద్ద హీరోలకు లేనంత ఫాలో చేస్తున్నారు అమ్మాయి. 47 మిలియన్ ఉన్నారు. అదే నేను చూసి షాక్ అయ్యాను. అవునండి, మెంటల్. అసలు యూట్యూబ్ అమ్మాయిని ప్రైజ్ చేస్తుంది. అసలు అమ్మాయి చిన్న ఏదో నిన్న తిని మామ ఏదో ఒక సాంగ్ ఒకటి ఇంగ్లీష్ బ్లాక్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఓకే,
సూపర్ డూపర్ హిట్ అది. దాన్ని నిన్న ఎక్కడో లాస్ ఏంజల్స్లో చేస్తూ నాకు వీడియో పెట్టింది. సముద్రపోటున కనీసం 1,00,000 మంది పైన ఉంటారు. ఆ ఈవెంట్ చూడటానికి క్రేజీగా ఉన్నారు అసలు. ఇంకా అసలు అమ్మాయికి అసలు ఇండియన్ స్క్రీన్ అర్థం కావట్లే. ప్రమోషన్స్ అక్టోబర్ ఎండింగ్ అయితే రాగలుగుతారని చెప్పి. ఓకే, అంత బిజీగా ఉంది. సో ఆ అమ్మాయి బాంబేలో ఆటోలో తిరిగింది. నా ఫస్ట్ నరేషన్, నేను అమ్మాయి ఆటోలో కూర్చొని నరేషన్ చూడంగానే జూమ్ కాల్ అంటే ఫస్ట్ వేవ్లో నరేషన్ ఇస్తున్నాను. ఆ టైంకి అమ్మాయి ఆటోలో ఉంది. నోరా ఫతేహి ఏమన్నా మాట్లాడిస్తారా ఫోన్లో? ఎక్కడుందో మరి, బట్ ఇప్పుడు చేస్తారు ప్లీజ్. లాస్ ఏంజల్స్ టైం రాంగ్ టైం కదా. అవునా? మరి ముందు చెప్పినట్టుగా నేను ఒక మాట చెప్పుండేవాడిని. ఓకే. తను అలాగే నుస్రత్ భరూచా మీకు సోను కా ట్వీటు కా స్వీటీ అని ఒక అబ్బాయి కార్తీక్ గారిన్ ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ, ఆ సినిమా 200 కోట్లు చేసింది హిందీలో. అందులో ఈఎంఐ మ్యాజిక్ మన బెల్లకొండ శ్రీనివాస్ గారితో చేసింది. ఓకే. ఛత్రపతి మూవీ హీరోయిన్, హిందీ ఛత్రపతి మూవీ హీరోయిన్, ఆమె కూడా ట్రెమెండస్ పెర్ఫార్మర్. సో ఇప్పుడు నోరా ఫతేహి రేంజ్ ఏంటి సార్ ఇప్పుడు అసలు ఏంటి? ఇప్పుడు కంప్లీట్ గా ఇంటర్నేషనల్ స్టార్, రైట్? ఇంటర్నేషనల్ స్టార్. ఓకే. షకీలా. ఎంత చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు? అమౌంట్ 2 అన్నారు. 2-3 కోట్లు. 2-3 కోట్లు సాంగ్ కి. అమ్మాయి ఆల్బమ్ రీచ్ వేరే చెప్తున్నాను కదా. ట్రైలర్ వేసాం. ట్రైలర్ ఆ అమ్మాయి ఇన్స్టాలో ఆ అమ్మాయి జస్ట్ పోస్ట్ చేసింది. విత్ ఇన్ 2 minutes 3 million టచ్ చేసింది. ఒక ట్రైలర్ విత్ ఇన్ 2-3 minutes 3 million టచ్ చేసింది. అంటే ఎంత ఫాలోయింగ్ ఉంది చూడండి అమ్మాయి. సో ఇప్పుడు హీరోయిన్స్ లో షీ ఇస్ బేసికలీ సింగర్ అండ్ లిరిసిస్ట్, డాన్సర్, కొరియోగ్రాఫర్. సో 4 ఉండటం, ఆర్టిస్ట్ అవ్వడం, అడిషనల్ బలం. ఓకే. సో అన్ని ఆమె ఓన్ ఛానల్ కూడా ఏదో స్టార్ట్ చేసింది అనుకుంటున్నా. సో ఆమె మీరు పట్టుకున్నారు. అవకాశం వచ్చింది అమ్మాయితో పనిచేయగలిగే. ఆమెతో ఏదన్నా ఇక్కడ రికమెండ్ చేసి తెలుగులో కూడా ఏదో చేస్తున్నారు అనుకుంటా. అశోక్ గారిని కాంటాక్ట్ అవ్వాలి అందరూ. అలా లేదు సార్, ఏదో చేస్తున్నారు అనుకుంటా. వాళ్ళు పట్టుకుంటారండి మీరు అసలు? లేదు సార్, బాగా చేస్తుంది అమ్మాయి. సినిమాలో అమ్మాయి చేయదని చెప్పిన అందరూ ఎగతాలు చేశారు, స్టార్ట్ చేశారు. ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, యాక్టింగ్, డాన్స్ తెలిసిన వాడు యాక్టింగ్ బ్రహ్మాండం చేయగలుగుతాడు. బట్ టైమింగ్ ఇది ఉంటుంది. అలాగా అమ్మాయి ట్రెమెండస్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ అమ్మాయిది. నోరా అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టింది కాదు, ఏదో గ్లామర్ కోసం పెట్టింది అన్నట్టుగా ఉండదు అసలు. రేపు ఐ థింక్ 2nd కదా, రేపు మార్నింగ్ ఇంకొక సాంగ్ రిలీజ్ అవుతుంది చూడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.